వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ కాకపోవడంతో లబ్ధిదారులు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనితో స్పందించిన అధికారులు గ్రామాలలో తిరుగుతూ రేషన్ కార్డు లేని వారి వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు క్రాప్ లోన్ రాకపోవడానికి గల కారణాలను గురించి ఆరా తీస్తున్నారు. రేషన్ కార్డు లేని వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ రుణమాఫీ కాని లబ్ధిదారులందరికీ త్వరలోనే మాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని ఏఓ గణేష్, ఏఈఓ సంగీత లబ్ధిదారులకు తెలిపారు. రేషన్ కార్డు లేని రైతులకి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడానికని మాకు గవర్నమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మేము రోజు 2 నుంచి 3 గ్రామాలలో మేము తిరుగుతూ ఈ రేషన్ కార్డు లేని రైతులది ఫ్యామిలీ గ్రూపింగ్ అనే ప్రక్రియను మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బేతిగల్ గ్రామంలో చేస్తున్నాము. అంటే రేపు కనపర్తి మరియు వల్బాపూర్ గ్రామంలో చేయడం జరుగుతుంది. మరియు ప్రతిరోజు 2 గ్రామాలు, కనీసం 2 గ్రామాల్లో మేము వెళ్ళి ఫ్యామిలీ గ్రూప్ చేయడం జరుగుతుంది. కావున రైతులందరూ వాళ్ళ గ్రామానికి చేసే ముందు రోజుగా మేము గ్రామ కార్యదర్శి ద్వారా టామ్ చేయించేసి మేము తెలియపరచడం జరుగుతుంది. కావున రైతులు వాళ్ళ గ్రామంలో మేము వచ్చిన రోజు వాళ్ళ రైతు మరియు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని అప్లికేషన్ రాసిన తర్వాత మీరు అక్కడ గ్రామ పంచాయతీ అందుబాటులో ఉండగలరని తెలియజేయడం జరిగింది. కార్డులు లేకపోవడం వలన రుణమాఫీ రాని రైతులు ముందుగా ధృవీకరణ పత్రం అనే దాని ఒక అప్లికేషన్ని తీసుకొని అందులో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ రాసి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ వయస్సు అన్నీ రాసిన తర్వాత దాని మీద సంతకం చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం మేము వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతోటి మేము ఒక యాప్ ఉంటుంది, అందులో మేము ఎంటర్ చేసి గ్రూపింగ్ చేయడం జరుగుతుంది. కావున రైతులందరూ ముందుగా అప్లికేషన్ను ప్రింట్ తెచ్చుకొని దాన్ని ముందుగా రాసుకున్న తర్వాతనే మా దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అన్ని డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన ఈ ధృవీకరణ పత్రాన్ని కూడా మేము దాన్ని ఫోటో తీసి పైకి పంపించడం జరుగుతుంది. మరి తర్వాత నాతో పాటుగా కుటుంబ సభ్యుని వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కుటుంబ సభ్యుల యొక్క తోటి సెల్ఫీ ఫోటో దిగి కూడా మేము ఫోటో పంపించవలసి ఉంటుంది. అవునా రైతులందరూ గమనించగలరు. సో ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ అనేది మేము ఎక్కడో ఆఫీస్లో సీక్రెట్గా చేయట్లేదు. మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని గ్రామంలో అందరి సమక్షంలోనే చేస్తున్నాం. కావున ఈ విషయంలో ఎట్లాంటి భయపడకూడదని రైతులందరికీ తెలియపరచడం జరిగింది.